హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపటి నుండి గుప్త నవరాత్రులు మొదలు కాబట్టి దేవుడికి సంబంధించిన పూజ సామాగ్రిని క్లీన్ చేయాలి అనుకుంటున్నాను. చాలా రోజులు అవుతుందండి పూజ సామాగ్రిని క్లీన్ చేయక. ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ముందుగా 2 స్పూన్ల సర్పు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల నిమ్మ ఉప్పు, ఒక నిమ్మకాయని తీసుకొని అందులో నిమ్మకాయ రసాన్ని పోయాలి. 2 మగ్గుల వాటర్ పోసాక మనం వేసుకున్న నిమ్మ ఉప్పు, సాల్ట్, సర్పు పూర్తిగా కరిగే వరకు కలుపుకొని పూర్తిగా కరిగిన వాటర్లో పూజ సామాగ్రిని వేసుకోవాలి. దీపాంతరను ఇప్పుకుంటూ వేయాలి. రాగి చెంబు చూడండి, చాలా జిడ్డుగా ఉంది, బాగా నల్లగా అయిందండి. ఇందులో వాటర్ పోసుకొని అన్నిటినీ వాటర్లో మునిగే వరకు పూజ సామాగ్రిని వాటర్లో అన్నీ మునిగేలా పెట్టుకోవాలి. ఇలా పూజ సామాగ్రిని అన్నీ పెట్టుకున్నాక వీటిని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న పూజ సామాగ్రిని చూడండి ఎలా క్లీన్ అయ్యాయో. వీటిని మనం బ్రష్తో రాయాల్సిన అవసరం లేదండి, జస్ట్ వాటర్లో ఉంచితే చాలు, పూర్తిగా క్లీన్ అవుతాయి. ఎంత జిడ్డుగా ఉన్నా సరే మళ్ళీ కొత్త వాటిలో వేసిపోతాయి. రాగి చెంబు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చినట్లు కనిపిస్తుంది. జిడ్డు పోయిన పూజ సామాగ్రిని శుభ్రమైన వాటర్లో పోసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.